ఈరోజు మన ఎన్డీఏ తరఫునే అండ్ బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారు మన ఎంపీకి చేస్తున్నారు. ఆయన ఆవిడ తర్వాత ఆదిరెడ్డి వాస గారు మిసెస్, తర్వాత లోకల్ బలరామకృష్ణ గారు, బొడ్డు వెంకటరామ చౌదరి గారు అందరూ కూడా వచ్చారు. జస్ట్ దే వాంట్ టు రిక్వెస్ట్ అండ్ దే వాంట్ టు అడ్రస్ అబౌట్ వాట్ ది థింగ్స్ కెన్ బి డన్. నిన్న కూడా మోడీ గారు వచ్చి ద బ్యూటిఫుల్ స్పీచ్ ఈస్ గివెన్ ఫర్ ది ఇష్యూస్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, వాట్ విల్ బి ఇన్ ఫ్యూచర్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ అస్. అండ్ ఆల్సో ఈ పురంధేశ్వరి గారు ఈ హాల్ని 10 years బ్యాక్ ఓపెన్ చేశారు. ఆ హాల్లోనే అండ్ మనకి ఇన్స్టిట్యూట్కి ఆవిడకి వచ్చి వచ్చింది, మనకి వచ్చి వచ్చింది. డెఫినెట్గా ఈ గోయింగ్ టు బి అండ్ సెంట్రల్ మినిస్టర్. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ టు పురంధేశ్వరి గారు. To all the respected audience, I wish you all a very good morning, and I would also like to thank Ganni Garu for having given me an opportunity to be standing before all of you. అసలు ప్రశ్న అడగటం మర్చిపోయాను, తెలుగులోనా ఇంగ్లీష్లోనా అనేది అడగటం మర్చిపోయాను. తెలుగులో బెటర్. గుడ్. అందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు తెలియజేశారు, నాకు ఈ ఇన్స్టిట్యూషన్కి మాత్రమే కాదు, వారికి మా కుటుంబానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి ఇందాక మనం ప్రస్తావించడం జరిగింది. 10 సంవత్సరాల క్రితం ఇనాగ్రేట్ చేసినటువంటి ఇదే ఆడిటోరియంలో ఇవాళ నేను మీ ముందు నిలబడి మీతో నా మనోభావాలు పంచుకోవడం అనేది ఇది నిజంగా నేను గౌరవంగా భావిస్తున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే ఇవాళ మీ ముందు నిలబడటానికి గల కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి. ఎంతవరకు నేను రాజకీయాలు స్టూడెంట్స్తో కావచ్చు, డాక్టర్స్తో కావచ్చు మాట్లాడచ్చో నాకు తెలియదు, కానీ బట్ ఖచ్చితంగా ఇక్కడికి మేము అభ్యర్థించడానికి వచ్చినటువంటి సందర్భంలో మీ ఆశీస్సులు కావాలి అని చెప్పి భావించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కొన్ని విషయాలు ప్రస్తావించక తప్పదు అని చెప్పి భావిస్తున్నటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో ఇవాళ మనందరికీ తెలుసు, 3 పార్టీలు కలిసి పొత్తులో మీ ముందుకు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీని ప్రత్యేకించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉన్నది అని కూడా నేను భావిస్తుంది. ఎందుకంటే మీరు అందరూ కూడా అనుభవించినటువంటి నేపథ్యం, ప్రత్యేకించి ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యం. ఏ రంగం, ఇది కేవలం ఒక మెడికల్ ప్రొఫెషన్ అన్నట్టు కాకుండా ఏ రంగానికి కూడా ఇవాళ న్యాయం చేయనటువంటి ప్రభుత్వాన్ని మనం గడిచిన 5 సంవత్సరాల కాలం కూడా మనం అనుభవించినటువంటి సందర్భం. ఎవరికి కూడా న్యాయం చేయనటువంటి సందర్భంలో సాధారణంగా మనం ప్రభుత్వం అనేటప్పటికీ దేశం అన్నా రాష్ట్రం అన్నా వెల్ఫేర్ స్టేట్ అని చెప్పి మనం భావిస్తుంటాం. అంటే ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా అడ్రస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేదే వెల్ఫేర్ గవర్నమెంట్ అనేది దాని యొక్క నిర్వచనం అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ మాత్రం ఏ రకమైనటువంటి అంటే వెల్ఫేర్ అనేటప్పటికీ, సంక్షేమం అనేటప్పటికీ నిజంగా దానికి నిజమైనటువంటి నిర్వచనం కూడా మనం పలకవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి భావిస్తున్నటువంటి నిర్వచనం. చాలా మందికి ఏమిటంటే సంక్షేమం అనేటప్పటికీ ఉచితాలు ఇవ్వడం వరకు పరిమితం అని చెప్పి భావిస్తూ ఉంటారు. కానీ ఇది ఉచితాలు కాదు, ఒక అడుగు ముందుకు వేసి ప్రజలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా పరిష్కరిస్తూ వాటికి పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ప్రజల్ని ముందుకు తీసుకెళ్లేదే వెల్ఫేర్ ప్రభుత్వం అని చెప్పి మనం ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారు వ్యవహరించినటువంటి తీరు. సాధారణంగా నిర్మాణాత్మకమైనటువంటి పనులతోటి ప్రభుత్వాలు వారి పాలన ప్రారంభం చేస్తాయి. కానీ మనం చూసినట్లయితే విధ్వంసంతో మన రాష్ట్రంలో పాలన ప్రారంభమైంది. విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా పరిపాలన సాగినటువంటి తీరు. అమరావతి మనకి రాజధాని అనుకున్నాము,
ఒక బ్రహ్మాండమైనటువంటి రాజధాని నిర్మాణం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కానీ ఈ రోజున ఒకానొక సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరు గౌరవంగా మన వైపు చూసేటువంటి పరిస్థితి నుండి అవహేళనతోటి రాజధాని లేని రాష్ట్రంగా మనని పరిగణిస్తున్నారంటే ఇదందరూ మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఆ సందర్భంలో ఒక రాజధాని కాదు, 3 రాజధానులు అంటూ ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టడం అనేలోనే ఈ 3 పార్టీలు కూడా కలిసి నిజమైనటువంటి ప్రజాహిత మరియు సుపరిపాలన అందించేటువంటి ప్రభుత్వాన్ని నెలకొల్పాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ 3 పార్టీలు కూడా కలిసినటువంటి విషయాన్ని మీ ముందు నేను ఉంచుతున్నాను. ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీ గురించి ఒకంత ఖచ్చితంగా పరిచయం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. పెద్ద సమస్య ఈ పౌష్టిక లోపం అని చెప్పి తెలుసు. అయితే ఈ పౌష్టిక లోపం అనేది ఏదైతే ఉందో అది కేవలం మహిళల మీద మాత్రమే కాకుండా ప్రసవ సమయంలో వారి జీవితం మీద, అదేవిధంగా బిడ్డ మీద కూడా పడేటువంటి దుష్ప్రభావం. కనుక అది గుర్తించినటువంటి నరేంద్ర మోడీ గారు